థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీ ఫోటో. సో మనందరికీ పాడేరు గురించి చాలా తెలుసు, చిన్నప్పటి నుంచి విన్నాము. నాకు అలాగే మీకు ఎలా తెలుసు, నాకు కూడా పాడేరు గురించి అలాగే తెలుసు. సో షూటింగ్ గురించి నన్ను పిలిచారు, కథ చెప్పారు, షూటింగ్ గురించి బయలుదేరాను. వైజాగ్లో దిగాను, అక్కడ నుంచి బై రోడ్ పాడేరు వెళ్ళడం జరిగింది. సో వెళ్తుంటే మధ్యలోకి వచ్చిన టెంపుల్ వచ్చింది, పాడేరు రాకముందు ఒక 2 కిలోమీటర్స్ ముందు. సో అక్కడ అన్ని కార్లు ఆగుతున్నాయి, అందరు చెప్పులు ఇప్పి దర్శనం చేసుకుంటున్నారు. సో నేను అందరు చూసి నేను కూడా అలాగే దర్శనం చేసుకున్నాను. దర్శనం చేసుకున్న తర్వాత ఊర్లోకి వెళ్ళాను. ఊర్లోకి వెళ్ళిన తర్వాత టెంపుల్లో ముహూర్తం చేశారు. ఆ టెంపుల్ పేరు వచ్చేసి పాడేరు మోదమాంబ తల్లి. మోదమాంబ తల్లి సో చాలా ఫేమస్ గాడెస్ అండి, చాలా పవర్ఫుల్ గాడెస్. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ సినిమా, ఈ పాడేరు 12వ మైలు సినిమా చేసేది ఎస్పెషల్లీ మోదమాంబ తల్లి మెయిన్ క్యారెక్టర్తో ఆ పవర్ చూపించడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ పాడేరు 12వ మైలు. మన సినిమా కూడా చూడడం జరిగింది, చాలా బ్రహ్మాండంగా తీశారు డైరెక్టర్ గారు, అలాగే ప్రొడ్యూసర్ త్రినాథ్ గారు. సో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, చాలా బాగా ఖర్చు పెట్టారు, మమ్మల్ని బాగా ప్రేమగా చూసుకున్నారు. అలాగే మన ఆర్ఆర్ చేసిన పిఆర్ గారు వండర్ఫుల్ జాబ్, మీరు చాలా బాగా చేశారు. అండ్ హీరోయిన్ సుహానా, యూ హెవ్ డన్ వండర్ఫుల్ జాబ్. అండ్ నేను, రాజేష్, అలాగే కాళికేయ ప్రభాకర్, మేము ముగ్గురం చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసాం సినిమాలో. చాలా బాగా వచ్చింది సినిమా. డెఫినెట్లీ మీరు అందరూ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో, అందరికీ నమస్కారం. నా పేరు సుహానా, నాకు తెలుగు రాదు. సో ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్, ఆల్ ద మీడియా పర్సన్ and our whole team and all the guests over here. This is very special day for us. We have been waiting for this moment to come since a long time, and finally is here. I just want to request all of you for a lot of love and support. That's all I want to say. Thank you. Thank you, Johanna. Thank you so much and wish you good luck. Looking forward. And now I request the director of this film. పాడేరు 12వ మైలు. 12వ మైలు ఎందుకు పెట్టలేదన్నా? అది మైలు రాసిపోతుంది ఇప్పుడు. ఇట్స్ ఓకే. ఎన్కే గారి సినిమా డైరెక్టర్, చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఆయన మొదట చిన్న సినిమాలు 2 చేశారు, కానీ చిన్న సినిమా కాదు ఇది. చిన్న సినిమానే స్టార్ట్ చేశారు వాళ్ళు చెప్పినప్పుడు. బట్ అది అంచెలంచెలుగా వెన్ ఇట్ కమ్స్ టు లైక్ ఆర్టిస్ట్ లైక్ ప్రభాకర్ కానీ, శ్రవణ్ కానీ, ఇలా అందరిని పెట్టుకుంటూ వెళ్ళేసరికి సినిమా పెద్ద రేంజ్కి వెళ్ళిపోయింది. ప్రొడ్యూసర్ గారు కూడా సగం మధ్యలో అలసిపోయారు. ఆయన అలసిపోయి కొంచెం కంగారు పడ్డారు ఆయన. సో ఆ తర్వాత మోదమాంబ తల్లి దయ వల్ల, ఆయన నమ్ముకున్న దైవం డైరెక్టర్ గారు కానీ, ప్రొడ్యూసర్ గారు శ్రీనాథ్ కానీ, సో ఆవిడే చూసుకుంటారని చెప్పి అసలు ధైర్యంగా సినిమాని ముందు అంతా దానికి 3 రెట్లు పెరిగింది. అలా పెంచుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా చేసేస్తారు. సినిమా స్టార్ట్ నుంచి ఈ రోజు దాకా ఎక్కడ కూడా షూటింగ్ కానీ, ప్రొడక్షన్ కానీ, ప్రీ ప్రొడక్షన్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్ కానీ ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా చేశారు డైరెక్టర్ గారు. మాట్లాడండి త్రినాథ్ గారు, మీరు ఇక్కడికి ఫ్రంట్ అంటే మధ్యలోకి మాట్లాడండి. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా, సోషల్ మీడియా అందరికీ నా అభినందనలు, ధన్యవాదాలండి. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి యాక్టర్స్ అందరికీ, టెక్నీషియన్కి, ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ సినిమా మా ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా అనే ఒక గ్రామం, పాడేరు అనే గ్రామంలో శ్రీ మోదకొండమ్మ తల్లి అనే విరవేల్పు ఒక
కొలువై ఉన్నది. ఆ తల్లి ఆశీస్సులతో ఈ సినిమా తీయడం జరిగిందండి. నా చిన్ననాటి స్నేహితుడు వెంకయ్య గారు ఈ కథను రెడీ చేశారు. దాని ద్వారాగా నా భార్య గ్రంథి కల్పన గారితో సపోర్ట్తో తీసుకొని ఈ సినిమా ప్రారంభించడం జరిగింది. దాన్ని ఎంతో చక్కగా డైరెక్టర్గా తీసి నాకు ఈ అద్భుతమైన సినిమా అందించారు. వారికి చేయడానికి వచ్చినందుకు అండ్ మా టీం మెంబర్స్కి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. సినిమా నేను ఆర్ఆర్ చేసినప్పుడు సినిమాని చూశాను. ఆర్ఆర్ చేయకముందు పర్ఫార్మెన్సెస్ అక్కడితో మనం చెప్పొచ్చు సినిమా ఎలా వస్తుందని. సో ఆర్ఆర్ చేయకముందే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. మీ పర్ఫార్మెన్సెస్తో నేను ఇంకా ఆర్ఆర్ ఇంకా బాగా చేశాను. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అంత బాగా వచ్చింది. ఖచ్చితంగా సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుందని గట్టిగా నమ్ముతున్నాను. అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. స్టేజ్ మీద నేను నా 3వ సినిమా, అంటే ముందు చిన్న సినిమాలు 2 చేశాను. ఇది ఒక మ్యాక్సిమం బడ్జెట్తో రావడం జరిగింది. ఇంకొకసారి మీడియా సభ్యులందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మొత్తం అందరికీ కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. డెఫినెట్గా ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మీరు తీసుకెళ్ళాలి. మీరే ఇంకో సినిమాతో మేము స్టేజ్ మీదకి వచ్చేటట్టు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నిర్మాత విషయానికి వస్తే, ఒక ప్రాణ స్నేహితుడు నిర్మాత అయితే మనం సినిమా ఎలా చేయొచ్చు అనేది ఈ పాడేరు 12 మైలు. సో హాస్టల్ నుండి స్కూల్ వరకు నా ఫ్రెండ్ నేను అంటే చాలా అన్నీ చెప్పుకుంటే పెద్ద కథ. బట్ కేవలం నేను తీసిన సెకండ్ మూవీ వాళ్ళ ఊర్లో, మా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో వాడడం 1 వీక్ ఆడింది. ఆ 1 వీక్ ఆడిన తర్వాత నా వర్క్ నచ్చి, అరే ఇలా చిన్న సినిమా కాదు, మంచి బడ్జెట్ సినిమా చేద్దామనే ఉద్దేశంతో ఈ సినిమా ఇంతవరకు వచ్చిందండి. నా స్నేహితుడు వల్ల. అరే నువ్వు సారీ స్టేజ్ మీద రే అంటున్నాను. డెఫినెట్గా నువ్వు మంచి నిర్మాత ఉండాలి. నాలాంటి డైరెక్టర్ చాలా మంది అవకాశాలు ఇవ్వాలి. సో ఈ కలమ తల్లి నేను పూర్తిగా మెచ్చుకోవాలి. ఓకేనా? ప్రాపర్ అంతా కూడా కింద విశాఖ జిల్లా చోడవరం దగ్గర అండి. అయితే నేను చదువుకున్నది మాత్రం పాడేరు. బీసీ హాస్టల్లో నాకు సీట్ వచ్చింది. ఓకే. మన బీసీ వాళ్ళకి అక్కడ కదా. సో అక్కడ రావడం, అక్కడ చదువుకోవడం, మనోడు కూడా కింద చోడవరం వెళ్ళి అయితే పాడేరులో ప్రాపర్ బిజినెస్ పరంగా. కానీ నిజంగానే అమ్మవారికి దూరంగా 12 మైల్స్ దూరంలో రాయ అనేది ఉంటుంది. అంటే పాడేరుకి కింద మన వైజాగ్కి 100 కిలోమీటర్స్ అండి. 100 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ మధ్యలోని పాడేరు అనే పాడేరు 12 మైలు ఒక బోట్ ఉంటుంది. నేను యమునా నది సినిమా రిలీజ్ టైంలో పాడేరుకి వైజాగ్కి తిరుగుతున్న టైంలో ఆ బోట్ కనిపించింది. సరే ఇది రిజిస్ట్రేషన్ చేద్దాం, నాకు సొంత బ్యానర్ ఇది, రిజిస్ట్రేషన్ చేద్దామని ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసింది అంతే. ఆ తర్వాత చూద్దామని అది అర్థం లైన్ వచ్చింది. ఆ తల్లి దగ్గరికి వెళ్ళాను, అమ్మ ఇది కథ ఇలా వస్తుంది, కొద్దిగా ఏమైనా ఇబ్బందిగా ఉంటే వెనక్కి వెళ్ళిపోతా, లేదు బాగుంటే ముందుకు పంపించాను. ఆల్మోస్ట్ 12 మైల్ దగ్గర నుంచి ప్రసాద్ ల్యాబ్ స్టేజ్ వరకు పంపించారు మిమ్మల్ని. సో చాలా మైల్స్ దూరం ట్రావెల్ చేసి వచ్చారు మీరు. ఇంకా చాలా దూరం వెళ్ళాలి సక్సెస్ఫుల్ గా. థ్యాంక్ యూ అండి గారు. అండ్ నా ఐ రిక్వెస్ట్ శ్రవణ్ జీ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. శ్రవణ్ గారిని వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము. ఎన్నో మంచి మంచి పాత్రల్లో, భయపెట్టే పాత్రల్లో చూడడం జరిగింది. సో ఓవర్ టు యు అండి. హలో అండి, అందరికీ నమస్కారం. పాడేరు 12వ మైలు. అవును, నిజంగా మీకు హ్యాట్స్. మీతో పాటు మీ టీం ఒకటి ఉంటుంది, రాజు, ఆర్కే, సలా, వీళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక్కడ సుహాన గారు, రాజేష్ అన్న, మన సవన్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఈ సినిమాలో నటించినందుకు ప్రభాకర్ అన్న కూడా థ్యాంక్ యూ. రాము ఈ సినిమాలో నన్ను పెట్టించారు. అలాగే మన పద్మిని గారు, అందరికీ అంటే లేడీ అసిస్టెంట్ రాముకు అందరికీ థ్యాంక్స్ అండి. ఈ సినిమాలో చాలా బాగా చూస్తున్నారు. ఇలాంటి సినిమాలు ప్రొడ్యూసర్ గా తీస్తూనే ఉండాలి. ఆ మోదుగమ్మ తల్లి ఆశీర్వాదంతో ఫ్యూచర్ రెడ్డి కావాలి. రాజేష్ గారు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఈ చిత్రం టీజర్ వచ్చింది, టీజర్ని సెలబ్రేట్ చేసుకోండి అండ్ టీజర్ని ప్రమోట్ చేయండి, టీజర్ని ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళండి అండ్ టీజర్ నచ్చితే మిగతా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయండి. దాని తర్వాత అతి తొందరలో పాడేరు 12వ మైల్ థియేటర్లో కలుసుకుందాము. సో ఆయన ఎండ్ నోట్ ఇస్తారంట.